మాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మా సండే వ్లాగ్ అనమాట. మేమైతే ఎవ్రీడే మిల్క్ షేక్ తాగుతామండి, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. నేను చాలా డేస్ నుండి ఇది మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చూపిద్దామని. ఈరోజు అయితే నాకు టైం కుదిరిందండి. ఇలా 7 డేస్కి అయితే మేము ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని ఉంచేసుకుంటాను. అండ్ ఎవ్రీడే నైట్ అయితే సోక్ చేసేస్తాను అనమాట, వాటర్ వేసేసి. 7 డేస్కి 7 బాక్స్లు అనమాట. నేను చైతన్య తాగుతామండి. ఈశాన్ అయితే తాగడు, సో వాడి కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తానమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే తెలుసు కదా, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ ఫ్లాక్ సీడ్స్, డ్రై అంజీర్ వేస్తాము, అండ్ కిస్మిస్ వేస్తాము, ఇంకా బాదం వేస్తాము, పిస్తా వేస్తాము, అండ్ క్రాన్బెర్రీస్ కూడా వేస్తాము. మా ఇంట్లో ఉన్న మోస్ట్లీ అన్ని డ్రై ఫ్రూట్ నట్స్ అయితే నేనైతే యాడ్ చేస్తానండి. బాదం కూడా యాడ్ చేస్తాను. అన్నీ అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసాక అయితే నేను మిల్క్ బాయిల్ చేసి చల్లారబెట్టుకుంటానండి. ముందుగా అయితే జార్లో అయితే నేను సోక్ చేసినవన్నీ ఉంటాయి కదండి, నేనైతే జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి అయితే బ్లెండ్ చేస్తానండి. కొంచెం మెత్తబడ్డాక అయితే నేనైతే మిల్క్ యాడ్ చేసుకుంటాను అనమాట. మీరైతే కావాలంటే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంకా హెవీ అయిపోతుంది అనేసి అయితే మేమైతే బనానా యాడ్ చేయట్లేదు. నేను ఓన్లీ మిల్క్తో మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇది మా కజిన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన చేసి ఇచ్చారండి. నేను అప్పటి నుండి అయితే ఇంక ఇది తాగడానికి మోస్ట్లీ ట్రై చేస్తూనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అయితే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేకే తాగుతున్నామండి. చాలా హెల్దీగా ఉంటున్నాము. అండ్ నా హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గింది, అండ్ మంచి స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరైతే ట్రై చేయండి తప్పకుండా. చాలా మంచిగా హెల్దీగా అండ్ టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుందండి. 1 డే మొత్తం హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఎప్పుడు టైర్డ్నెస్గా అనిపించదు అనమాట. మస్ట్ ట్రై డ్రింక్ అని అయితే నేను చెప్తానండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. సరే, మళ్ళీ చెప్తాను. మిల్క్ షేక్ ఐ లవ్ దిస్. ఇంకా నేనైతే తాగుతూ ఉంటే ఈశాన్ అయితే అన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్లు అయితే చేస్తూ ఉన్నాడండి. నేనైతే ఇంకా జాంకాయను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే తీసుకున్నామన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఈశాన్ అయితే తాగడండి. ఒక్కొక్కసారి ట్రై చేయమని చెప్తాం కానీ వాడైతే అస్సలు ట్రై చేయడు. నేనైతే ఇవాళ ప్రాన్స్ చేస్తున్నాను, చిట్టి ప్రాన్స్ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ప్రాన్స్ చాలా ఇష్టం అండి. నేనైతే ఫ్రోజన్ది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్రెష్వి దొరుకుతాయి కానీ ఇంత చిన్నవి అయితే దొరకవు. నేను ఇంత చిన్న వాటి కోసమే నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. మీరేం చేసుకున్నారు స్పెషల్స్ సండే రోజు? నేనైతే సండే కుక్ చేస్తున్నాను, చూడండి. ఈరోజు అయితే నా కుకింగ్ అయితే నేను చాలా సింపుల్గా బేసిక్గా చేయబోతున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఇలాగా నేనైతే చాలా చిన్ని ప్రాన్స్ అండి, ఇవి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం నరాలు ఉన్నాయన్నమాట. నేను అవి అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చాలా చిన్న సైజ్ కావాలనే తీసుకున్నానండి. మా నియర్ బై స్టోర్స్లో అయితే కొంచెం మీడియంవి అండ్ పెద్దవి అయితే దొరుకుతున్నాయి. ఇంత చిట్టి ప్రాన్స్ అయితే అస్సలు దొరకట్లేదు. కాబట్టి నేను ఆన్లైన్లో నాకు దొరకగానే నేను ఆర్డర్ చేసుకున్నాను బిగ్ బాస్కెట్లో. నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ అండ్ కొంచెం ఉప్పు అయితే వేసి నేనైతే మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టేశానండి. అండ్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. నిమ్మకాయ పిండుకొని కొంచెం పసుపు యాడ్ చేసి కొంతసేపు అలా వాటర్లో వదిలేసి తర్వాత మంచిగా కడిగేస్తే స్మెల్ అనేది ఉండదండి. ఎప్పుడైనా కూడా నాన్ వెజిటేరియన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి నీచు వాసన అయితే రాకుండా ఉంటుంది. మీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చికెన్ కొంచెం ఉంది, దాన్ని అయితే నేను మళ్ళీ జస్ట్ బేసిక్ ఫ్రై చేస్తున్నాను అనమాట. పప్పుచారు ఉంది, పప్పుచారులోకి ఇంక ఇది చేస్తున్నాను, చికెన్ ఫ్రై అండ్ స్మాల్ ప్రాన్స్. నాకైతే ఇది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది.
చికెన్ తినద్దు అంటున్నారు, బట్ బెంగళూరులో తింటూనే ఉన్నారు. హైదరాబాద్లో మేబీ తినకపోవచ్చు. మీరు ఎంతమంది తింటున్నారు, తినట్లేదో కామెంట్ చేయండి. చెప్పాను కదా, చాలా సింపుల్ బేసిక్ కర్రీస్ అయితే ఇవాళ చేస్తున్నానండి నేను లంచ్కి. ఒక కడాయిలో అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసానండి. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ పసుపు, ఉప్పు, కారము, ఇంకా అంతే అండి. నేను ఏమీ అయితే యాడ్ చేయలేదు. యాక్చువల్గా ముందు రోజు నేను మంచిగా డీప్ ఫ్రైలో పకోడీ లాగా చేశాను, మా వాళ్ళకైతే నచ్చలేదు. అందుకనైతే ఇంకా నెక్స్ట్ డేకి నేనైతే కర్రీ లాగా చేసేద్దామని జస్ట్ సింపుల్ బేసిక్ ఫ్రై లాగా అయితే చేసేసానండి. ఇలా అయితే వాళ్ళు తింటున్నారనమాట, ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి. అండ్ కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం గ్రీన్ చిల్లీస్ అయితే నేను యాడ్ చేశాను. మీకు కావాలంటే గార్లిక్ కూడా దంచి యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. బట్ మా బాబుకి ఇష్టం ఉండదు కాబట్టి నేను జస్ట్ బేసిక్గా అయితే ఫ్రై చేశాను. ఇలా మీరు ఎంతమంది ఇంట్లో సింపుల్గా చేయడానికి ఇష్టపడతారు? సమ్ టైమ్స్ అయితే కాంప్లికేటెడ్గా చేయాలి, సమ్ టైమ్స్ అయితే ఇంత సింపుల్గా ఈజీగా చేయడం అయితే నేనైతే ఇష్టపడతాను. మీరు కూడా నాలాగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ అయితే చాలా మల్టిపుల్ వెరైటీస్గా చేసుకోవచ్చు అండి. ఇష్టపడాలి కానీ చికెన్లో చేసే రెసిపీస్ అయితే చాలా చాలా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే నేను చాలా రెసిపీసే ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్గా కుక్ చేయడానికి. బట్ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ నేను చేసే బిర్యానీ అనమాట. బిర్యానీ అండ్ నేను చేసే మంచి బేసిక్ చికెన్ ఫ్రై, కొంచెం లైట్గా ఆనియన్స్ అలా వేసుకొని అయితే చేస్తాను. నాకు అది చాలా ఇష్టం అనమాట. చైతన్యకి ఏమో గ్రేవీగా ఇష్టం ఉంటుంది, నాకేమో ఫ్రై లాగా నచ్చుతుంది అనమాట. ఇంకా నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసి ఇంకా నేనైతే బంద్ చేశానండి, స్టవ్ కట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను ప్రాన్స్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బేసిక్ అనమాట. ఏం లేదు, కొంచెం కడాయిలో ఆయిల్ అయితే తీసుకున్నాను. కొంచెం నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాను కదా, పసుపును అల్లం వెల్లిపాయ, ఇంకా అంతే అండి. నూనెలో దాన్ని అయితే వేసేసాను, నేను ఏమీ వేయలేదు ఇంకా. ఆనియనే కానీ టమాటో కానీ, ఎందుకంటే మేము జస్ట్ సైడ్ డిష్ లాగా జస్ట్ నంచుకోవడానికి మాత్రమే అన్నట్టు నేనైతే చేశాను. ఎందుకో నాకు ఇంత సింపుల్గా ఈరోజు తినాలనిపించింది అనమాట, అందుకని. ఇంకా చికెన్ కూడా పక్కన అయిపోతుందండి, ఇంకా రెండు అయితే ఫినిష్ అయిపోతున్నాయి. వాటర్ అయితే చాలా వస్తాయండి ప్రాన్స్లోంచి. ప్రాన్స్ కుక్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. వాటర్ అంతా సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. హడావుడిగా మాత్రం ఎప్పుడు కుకింగ్ చేయకూడదు. ఎంత మంచిగా టైం తీసుకొని ఓపికగా చేస్తే అంత మంచి టేస్ట్ అయితే మనకు వస్తుందండి. మా మమ్మీ అయితే ప్రాన్స్ కర్రీ చాలా బాగా చేస్తారండి, అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగా చేస్తారు. ఈసారి ఎప్పుడైనా మా హోమ్ టౌన్కి వెళ్తే మా మమ్మీ తోటి చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను, ఇంకొంచెం కావాలనేసి నేను లైట్గానే యాడ్ చేశానండి మ్యారినేట్ చేసినప్పుడు. ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయాయండి, ఎవాపరేట్ అయిపోయాయి. ఇంకా ఈజీగానే సింపుల్గానే చేసుకునేది. చూసారు కదా ఎంత సింపుల్గా నేనైతే కుకింగ్ చేసేసాను. మీరు నాలాగా ఎవరైనా ఉండి ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మొత్తం ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు నేను కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ వేసాను. నేను సింపుల్గా చికెన్ ఎలా చేశానో ఇప్పుడు ప్రాన్స్ కూడా అలాగే చేశానండి. ఇది గట్టిగా తింటా ఒక 4 ముద్దలకి అయితే సరిపోతుంది. నేను ఒక్కదాన్నే తిన్నాను, చైతన్య జస్ట్ ఏదో కొంచెం వేసుకున్నాడు అనమాట, నా కోసం సాక్రిఫైస్ చేశాడు. యాక్చువల్గా ప్యాకెట్స్ దొరకలేదండి ఎక్కువగా, ఒక 2 దొరికాయి. ఆ 2 ప్యాకెట్సే నేనైతే యూస్ చేశాను అనమాట. అండ్ కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా వేసాను అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, బేసిక్గా ఉంటుంది. ఇట్లా ఉత్తిది కూడా కలుపుకొని అయితే తినేసేయచ్చు. అండ్ ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకైతే కంపల్సరీగా ఇది నచ్చుతుందండి.
చూసారు కదా మా ప్రాన్స్ ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అని. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. ఈ మధ్య మేమైతే బాస్మతి రైసే తినేస్తున్నాము రోజు కూడా. ఇంకా చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అండ్ మంచి లెఫ్ట్ ఓవర్ పప్పు చారు అనమాట ముందు రోజుది. ఇంకా 3 వేసుకుని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. మీరేం చేశారు లంచ్లోకి? నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే వస్తే అన్ని వెరైటీస్ తినాలని అనిపిస్తుంది కదా. నాలాగా మీరెంతమంది ఉన్నారో కామెంట్ చేయండి తప్పకుండా. చికెన్ ఫ్రై నిన్న అది ఉంది కదా లెఫ్ట్ ఓవర్ది మ్యారినేట్ చేసింది, దాన్ని జస్ట్ ఫ్రై లాగా చేశాను అంతే, వితౌట్ ఆనియన్స్ చేసా. ఎందుకంటే నిన్న మీకు డ్రైగా ఉండడం వల్ల నచ్చలే కదా ఇద్దరికి. నాకేమో డ్రైది డీప్ ఫ్రైది ఇష్టం, మీకేమో అలా ఇష్టం ఉండదుగా, అందుకనే. ప్రాన్స్ షూ, బెండకాయ. అసలు ప్రాన్స్ చాలా చిన్నవి కదా, అసలు కనిపించట్లేదు, ప్లేట్లోనే కనిపించట్లేదు. బాగుందా? నాకు ముద్దు పెట్టవా? రొయ్యలు ఇంత చిన్నగా అయిపోయాయి. ఎక్కడున్నాయి ఈశాన్? నీకు మీసాలు ఉన్నాయా? ఓహో, నువ్వు గ్రోనప్ కాకుండానే మీసాలు వచ్చేస్తాయా? బేబీ ఉన్నప్పుడే వచ్చేస్తాయా? బేబీ ఉన్నప్పుడు ఉండవు, కొన్ని మంత్స్ అవన్నీ అప్పుడు వస్తాయి. ఇంత లైట్గా వస్తాయా? చాలా చిన్నగా, టైనీగా. ఎలా? ఇలానా? మధ్యలో ఊరూరు తిరిగి డాడీ మీద పడ్డది. నాకైతే ఎవ్రీ టైం చైతన్య దగ్గర ఒక ముద్ద తినడం అయితే అలవాటు అండి. చిన్నప్పుడైతే మా నాన్న దగ్గర తినేదాన్ని అలాగే. ఆ తర్వాత చైతన్యాన్ని అయితే కంపల్సరీ అడుగుతాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఒక ముద్ద పెట్టవా అని. నాలాగా మీరు ఎంతమంది అలా తింటారు కామెంట్ చేయండి. నాకైతే అలా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా నాన్న దగ్గర తినేదాన్ని అలాగా. మంచి వేడిగా ప్రాన్స్ పెట్టుకుని, చిట్టి ప్రాన్స్. చాలా డేస్ అయింది ప్రాన్స్ ఇంత చిన్న, చాలా బాగున్నాయి. చికెన్ ఫ్రై, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ తోటే వీడియోకి అయితే బూస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.